ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మరొకసారి వైసీపీ పోరుబాట పట్టింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చర్చకు పట్టుబట్టడంతో రాజకీయం వేడెక్కింది. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. నల్ల దుస్తులతో సమావేశానికి హాజరయ్యారు వైసీపీ కార్పొరేటర్లు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చకు పట్టుబట్టారు. మేయర్ పోడియం ఎదుటే వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. వైసీపీ కార్పొరేటర్లకు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు మద్దతు పలికారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు నల్ల చొక్కాలు, నల్ల శారీలు, నల్ల కండువాలతో వచ్చి నిరసన తెలుపుతున్నారు. మనతో ఇదే అంశం మాట్లాడేందుకు వైసీపీ జీవీఎంసీ పుల్లరెడ్డి బాణాల శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి, ఈరోజు నల్ల చొక్కాలు, నల్ల కండువాలు వేసుకుని వచ్చారు. మీరు డిమాండ్ ఏంటి? నిరసన పోడియంను ఎందుకు చుట్టుముట్టారు? నా డిమాండ్ అంటే ఏమీ లేదండి. స్టీల్ ప్లాంట్ గత 4-5 సంవత్సరాలుగా ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అప్పట్లో మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు దాన్ని ఆపడం జరిగింది. మా ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ఆపించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 44 విభాగాలకు సంబంధించింది ప్రైవేటీకరణ ఇవ్వడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటీకరణ పూర్తి అయిపోతుంది అని చెప్పేసి ఉండి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పోడియం చుట్టుముట్టారని నిరసన కూడా తెలిపారు. పోడియం చుట్టుపెట్టాం. దాన్ని ఇప్పుడు అడిగాం. వాళ్ళు తీర్మానం చేసి ఏదైతే తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెస్తేనే ఇది జరుగుతుంది. కాబట్టి దాని మీద చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు తీర్మానం చేసి పంపించిన తర్వాత కూడా అవసరమైతే మేము ధర్నాకు ఉండి ఈరోజు వాయిదా వేయమని చెప్తాం. ఎందుకంటే దీని వ్యాలిడిటీ కావాలి కాబట్టి ఈ వాల్యూ కనబడాలి. కాబట్టి ఈ వాల్యూని కనబడాలి అంటే మనం ఈరోజు కార్పొరేషన్ అన్నది ఆగాలి. ఎందుకు ఆగింది అని అంటే ఇలా స్టీల్ ప్లాంట్ గురించి ఆగింది అనేది సమావేశం ప్రారంభమైన వెంటనే దీని మీద చర్చకు మీరు అడిగారా? చర్చకి అడిగాం. చర్చకి ఒప్పుకొని ఫస్ట్ ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. దాని మీద మేము అందరం ధర్నాకు దిగాము. ఏదైతే ధర్నాకు దిగామో స్టీల్ ప్లాంట్ అన్నది ఇంతమంది బలిదానంతో వచ్చింది కాబట్టి మన రాష్ట్రానికి కాదు దేశానికి గర్వకారణం కాబట్టి. సో ఇది ఖచ్చితంగా ఈరోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి. అందుకు అనుగుణంగా కౌన్సిల్లో చర్చ జరగాలి. అందుకోసం మేమంతా కూడా పట్టుబట్టాం. తొలుత కాదన్నప్పటికీ ఆ తర్వాత ప్రస్తుతం చర్చిస్తున్నాం అని చెబుతున్నారు వైసీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నేను విశాఖపట్నం.